విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో అయితే నడుస్తుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రన్ను విషయంలో చూసుకుంటే అంత కాంప్రమైజ్ లేదు అసలు. రన్ను మాత్రం ఇరగదీసింది రన్ను. మనమైతే ఏ ట్రైన్తో కంపేర్ చేసుకోలేము. So good morning guys, welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెజెంట్ నేనైతే ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఫస్ట్ నేను ఇట్లా విజయవాడకు వచ్చి మా ట్రైన్ అయితే చాలా డిలే అయింది. దానివల్ల నేను బయట నుంచి అయితే వ్లాగ్ చేస్తలేను. ఇట్లా ట్రైన్ డిబోర్డ్ అయ్యి ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చినాను. ఎందుకంటే మా ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా నేనైతే మళ్ళీ విజయవాడ ఇట్లా బయటికి వెళ్ళకుండా టైం అయితే లేదు. అందుకనే నేనైతే మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చినాను. మీకు thumbnail చూస్తే అర్థమైంది అనుకుంటాను బ్లాగ్ చేస్తున్నాను అనేది. ఒక్కసారి మనం లోగో అయితే ఏ లింక్ చేసిరో చూద్దాము. దాని తర్వాత మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12718 విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో అయితే నడుస్తుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మన రత్నాచల్ లోగో లింక్ అయితే ఇది 22204 భుసావల్ లింక్. సో మన కోచ్ వచ్చి D8 6368. నేను ఇంకా రైల్ ఫ్యాన్ మోమిన్ అయితే నాతోనైతే ట్రావెల్ చేస్తున్నాము. మేమిద్దరం కలిసి విశాఖపట్నం అయితే వెళ్తున్నాము. మన కోచ్ D8 కాబట్టి మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. మెయిన్ గా ఇంకోటి చెప్పాలి అంటే యాక్చువల్ గా ఇది 3 సిస్టర్స్ అంటారు. 3 సిస్టర్ లో ఒక సిస్టర్ అయితే రత్నాచల్, ఇంకొక సిస్టర్ అయితే వచ్చి విజయవాడ నుంచి సికింద్రాబాద్ శాతవాహన అయితే ఇంకో సిస్టర్. అండ్ అదే విజయవాడ నుంచి చెన్నై మధ్యలో అయితే నడుస్తుంది పినాకిని, అది ఇంకో సిస్టరు. 3 సిస్టర్స్ ఇది. ఏదైతే మేము మా కోచ్ D8 దగ్గరకు వచ్చే లోపు మన ట్రైన్ కి స్టార్టర్ అయితే దొరికేసింది. నేను మళ్ళీ విజయవాడ స్టేషన్ బయటికి వెళ్ళి బ్లాగ్ స్టార్ట్ చేసి ఉంటే ట్రైన్ అనేది మిస్ అవుతుంది 100%గా. మీకు చూపిస్తాను. చూడండి స్టార్టర్ అయితే పడిపోయింది. అండ్ మనం D8 కోచ్ దగ్గరకు అయితే వచ్చేసినాము. సో మిడిల్ నుంచి చూసుకుంటే ఇది మన బర్త్, ఇది మన సీట్. ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి అయితే రెడీ ఉంది. సో మనము విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్ చూసుకుంటే 1 మినిట్ డిలేతో విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో శాతవాహన పెట్టారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే పినాకిని అయితే పెట్టారు. లెట్స్ సీ రన్ ఎట్లుంటుందో. రన్ విషయంలో అయితే మొత్తం ఎట్లుంటుందో నేను విన్నది ఏంటంటే మా ఫ్రెండ్స్ అనేది ట్రావెల్ చేశారు కాబట్టి రన్ను మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. లెట్స్ సీ ఐసీఎఫ్ బండి కాబట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడ చూసుకుంటే పక్కనే శాతవాహన ఉంది. అది రీసెంట్గానే LHB అయితే అయింది శాతవాహన. మిగతా ఈ ట్రైన్స్ కూడా అయితే బాగుండు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో పినాకిని ఉంది. ఫస్ట్ డిపార్ట్ అయ్యే బండి వచ్చి రత్నాచలే. సో బై బై టు విజయవాడ. సో విజయవాడ నుంచి డిపార్ట్ అయినాం కాబట్టి కొంచెం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. విజయవాడ నుంచి విశాఖపట్నంకి అయితే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12718. అదే మనము విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చి 12717. సో ఇదైతే ట్రైన్ నెంబర్స్. సో దీని ట్రావెల్ టైం వచ్చి 6 hours 15 minutes అయితే తీసుకుంటుంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 56 kilometers అయితే ఉంది. ఎందుకంటే ఇది సూపర్ ఫాస్ట్ కాబట్టి సగటు సూపర్ ఫాస్ట్కి ఏదైతే స్పీడ్ ఉండాలో సో దీనికి రత్నాచల్కి అయితే ఆ స్పీడ్ అయితే ఉంది 56 km/h. అండ్ ఇంకోటి మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి తెలుసా? చెప్తున్నాను 3 సిస్టర్స్ అని. ఇవి ఇట్లా ఇంటర్సిటీ ట్రైన్స్ లాగా చెప్పిన ఆల్రెడీ మీకు. రత్నాచల్ ఉంటుందో విశాఖపట్నం వెళ్ళేసి వస్తుంది, పినాకిని ఉందో చెన్నై వెళ్ళేసి వస్తుంది, శాతవాహన ఉంది కదా అది హైదరాబాద్ అయితే వెళ్ళేసి వస్తుంది. ఏదైతే లాంగ్ వెళ్ళే ట్రైన్స్ కి మాత్రమే ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. బట్ అట్లా కాదు, ఈ 3 ఇంటర్సిటీ ట్రైన్స్ కి అయితే ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. దీంట్లో ఫుడ్ కూడా మనం ఒకసారి ట్రై చేద్దాము. సో ఎస్పెషల్లీ దీంట్లో ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అండ్ ప్యాంట్రీ కార్ ఈ 3 అయితే ఉంటుంది. నార్మల్గా శాతవాహన కూడా పినాకిని కూడా. సో బ్యూటిఫుల్గా సన్ రైజ్ అయితే అవుతుంది.
సో దీని ఇనాగరేషన్ చూసుకుంటే అక్టోబర్ 2, 1994లో అయితే ఇనాగరేట్ చేశారు రత్నాచల్కి. సో మెయిన్గా చూసుకుంటే 11 హాల్స్ అయితే తీసుకుంటుంది ఈ రత్నాచల్. సో స్టేషన్స్ చూసుకుంటే 11 హాల్స్లో నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోల్ జంక్షన్, రాజమండ్రి, అన్నపర్తి, సామర్లకోట్, అన్నవరం, తూని, అనకాపల్లి, దువ్వాడ, డైరెక్ట్ మనం విశాఖపట్నంకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి క్లియరెన్స్ వచ్చేసింది, కొంచెం ఎక్సలరేషన్ తీసుకుంటుండ్రు. విజయవాడ అవుటర్స్లో చూసుకుంటే WCR, TKD, WAP7 అయితే. సో హౌరా, SMT, బెంగళూరు వీక్లీ అయితే ఉంది విజయవాడ అవుటర్స్లో. लग रहा मेरे को ये हमसफर है. ఇది చూసుకుంటే గుడివార సెక్షన్ అలాగ అవుతుంది. మనమైతే వెళ్తున్నాం ఏలూరు, విశాఖపట్నం సెక్షన్లోకి. సో అక్కడ దూరంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పైగా సన్ రైజ్ అవుతుంది. బాబా బాబా మస్తు అనిపిస్తుంది చూడంగానే ఆ ఫాగ్. సో నూజివీడు స్టేషన్కి అయితే వచ్చాము 14 minutes డిలేతోని. సో టోటల్గా 40 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము నూజివీడు స్టేషన్కి. లోకల్ నేమ్తో అయితే హనుమాన్ జంక్షన్ అయితే అంటారు. ఇక్కడ 14 minutes డిలేతో అయితే మనం వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే NZD. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 18 trains అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ మీటర్ నిలుస్తారు డిపార్చర్లో. సో స్టార్టర్ అయితే దొరికేసింది రత్నాచల్కి. సో నూజివీడు నుంచి డిపార్ట్ అయిపోయాము. సో ఇప్పుడే జస్ట్ గన్నవరం దాటి మనం నూజివీడుకి అయితే వచ్చాం కదా. చూడాలి ఇంకా 110 కూడా కొట్టలేడు. 90, 100 వరకు అయితే వెళ్ళిండు. 110 ప్రాపర్ ఫ్లాట్ 110 అయితే కొట్టలేడు. సో చూడాలి ఏడా కొడతాడు. నెక్స్ట్ మనం నూజివీడు నుంచి ఇక చూడాలి ఈ స్ట్రెచ్లో ఎట్లా కొడతాడు.
59 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఏలూరు స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే ఈఈ. సో రన్ విషయంలో చూసుకుంటే రన్ అయితే మంచిగానే ఉంది. 110 ఫ్లాట్ 110 అయితే కొడుతున్నాడు. ఎందుకంటే ఇది సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి అయితే వెళ్తుంది కాబట్టి రన్ మాత్రము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి రన్. ఆల్రెడీ నేను చూశాను మన నూజివీడ్ నుంచి ఏదైతే స్ట్రెచ్ ఉందో మంచిగా రన్ అయితే ఉంది. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 135 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది, జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ అయితే వస్తుంది. అండ్ మీతో కలిస్తే డిపార్చర్లో డిలే అయితే 15 మినిట్స్ డిలేతో అయితే మనం నడుస్తున్నాము. స్టార్టర్ దొరికేసింది రత్నాచల్కి, డిపార్ట్ కూడా అయిపోయాము. జస్ట్ ఒక 3 మినిట్స్ అయితే హాల్ట్ తీసుకుంది ఏలూరులో. త్రీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఏలూరుకి. మనం వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. రన్ విషయంలో చూసుకుంటే ఇది మన రన్, రత్నాచల్ రన్. కన్సిస్టెన్సీగా 100 పైననే మెయింటైన్ చేస్తున్నాడు. धनबाद आलापुर का बोकारो ओवरटेकिंग. మనం ఓవర్టేక్ చేసినాము ధన్బాద్ ఆలాపూజా బొకారో ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసింది మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్. రెండు విషయంలో చూసుకుంటే అంత కాంప్రమైజ్ లేదు అసలు. అది కాంప్రమైజ్ లేదు, పైసా వసూలు అయితే ఇప్పుడే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ రన్ అయితే ఉంది. తాడేపల్లి గూడెం టోటల్గా 107 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే TDD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 68 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. అండ్ రన్ విషయంలో చూసుకుంటే ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు అసలు. మేము 2 ఓవర్టేక్స్ చూసినాము. ఒక ప్యాసింజర్ ట్రైన్ చేసింది, ఒక ప్యాసింజర్ ట్రైన్ కి ఓవర్టేక్ చేసింది, అండ్ ఇంకోటి బొకారో ఎక్స్ప్రెస్ కి అయితే ఓవర్టేక్ చేసింది. పైసా వసూలు అసలు ఈ జర్నీ అయితే. మీతో నీకు కలుస్తే డిపార్చర్ లో జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ తర్వాత డిపార్ట్ అయింది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి. మెయిన్గా ఏంటంటే తాడేపల్లిగూడెం ఫుల్ అప్గ్రేడేషన్లో అయితే అవుతుంది. సో ఇది మనం నిర్దవోల్ జంక్షన్ కి అయితే వచ్చాము. సో ఈ లేన్ చూసుకుంటున్నారా, ఇది వచ్చి భీమవరం గుడివాడ సెక్షన్. అండ్ మనమైతే వచ్చాము ఏలూరు సెక్షన్ నుంచి. నిర్దవోల్ జంక్షన్ కి అయితే ఎంటర్ అవుతున్నాము.
సో టోటల్గా 127 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం నిడదవోలు జంక్షన్ కి. జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి భీమవరం సెక్షన్ అయితే ఎలాగవుతుంది, మీకు అరైవల్ లో చూపించిన కదా భీమవరం సెక్షన్. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే, ఇక్కడ నుంచి 5 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది, మీతో కలుస్తాను డిపార్చర్ లో. సో నిడదవోలుకి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. మెయిన్ గా ఏంటంటే దీంట్లో నచ్చిన పార్ట్ ఏంటంటే 130 కిలోమీటర్స్ అంటే 2.5 hours 3 hours అయితే టైం టేకింగ్ ఉంటుంది. 120 కిలోమీటర్స్ జస్ట్ 1 hour 40 minutes లో అయితే తీసుకొచ్చిండు రత్నాచల్ సూపర్ ఫాస్ట్. మనమైతే డివైడ్ అయినాము నిడదవోలు జంక్షన్ నుంచి. నిడదవోలు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్, ప్రతి జోన్ ప్రతి రైల్వే స్టేషన్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. $37,494 ఎరోద్ 100 days ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ లోకో అయితే ఉంది ఎరోద్. సో హౌరా నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది నేను. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము రాజమండ్రి. టోటల్గా 149 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత రాజమహేంద్రవరం అయిన రాజమండ్రికి అయితే వచ్చేసినాము. 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. డైలీ చూసుకుంటే 217 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి, అండ్ ఇక్కడ నుంచి 5 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. అండ్ మీతో కలుస్తే డిపార్చర్ లో ఇక్కడ జస్ట్ మనకి 2 minutes హాల్ట్ మాత్రమే. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఏ ట్రైన్ తో కంపేర్ చేసుకోలేము. ఇన్ని విషయంలో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. అసలు నాకైతే మస్త్ అనిపించింది. ఫస్ట్ ప్రయారిటీ వచ్చి విక్రమసింహపురి, సెకండ్ వచ్చి రత్నాచల్. అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా రత్నాచల్. ఒక్కసారి ఎల్హెచ్బి లా కన్వర్ట్ అయింది అనుకోండి, రన్ను మాత్రం 130. ఇది పార్థివ్ ది హోమ్ స్టేషన్, యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటారు, ది జనరల్ టికెట్. సో అతనైతే మేము యాక్చువల్లీ ప్లాన్ ఉండే విజయవాడలో కలుద్దామని. అతను పినాకిని చేస్తున్నాడు. సో అతను పినాకిని చేసి రీసెంట్ గా ఇనాగ్రేట్ అయిన రామేశ్వరం రైల్ బ్రిడ్జ్ ఉంది కదా, సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిండు. విజయవాడలో కలుద్దాం అనుకున్నా, కాకపోతే నా ట్రైన్ డిలే అవ్వడంతో కలవలేకపోయినా. మనమైతే రాజమండ్రి నుంచి డిపార్ట్ అయ్యాము. बाय बाय टू राजमहेंद्रवरम राजमंड्री. इसको 18520 अभी तक नहीं आया.
క్లియరెన్స్ దొరకలేదు పూరి తిరుపతికి. పూరి తిరుపతి, తిరుపతి బిలాస్పూర్ రేక్షర్ అయితే ఉంది దీనికి. జన్మభూమి విశాఖపట్నం లింగంపల్లి. అన్నపర్తికి అయితే వచ్చేసాము. టోటల్గా 173 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 35 మినిట్స్ డిలేతోనైతే అన్నపర్తికి అయితే వచ్చేసాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే APT. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. చూసుకుంటే 30 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి ఇక్కడ. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తే డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. ఒక జోన్ నుంచి ఇంకో జోనర్లకు అయితే చేంజ్ అవుతాము. అది దువ్వాడ దగ్గర, విశాఖపట్నం దగ్గరనే జోన్ అనేది చేంజ్ అవుతుంది. ఈకో కి పడిపోతుంది సౌత్ సెంట్రల్ నుంచి. 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే మీతో కలుస్తే డిపార్చర్ లో. సో డిపార్ట్ అయ్యాము అన్నపర్తి నుంచి. వన్ 199 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము సామర్లకోట్ జంక్షన్ కి. జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి కాకినాడ సెక్షన్ అయితే అలాగవుతుంది. సో మనమైతే వెళ్తున్నాము విశాఖపట్నం లేన్. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. జస్ట్ సామర్లకోట్ దాటిన తర్వాత మీకు కాకినాడ సెక్షన్ అనేది అలాగవుతుంది. సామర్లకోట్ స్టేషన్ కోడ్ చూసుకుంటే SLO. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. ఇక్కడ డైలీ చూసుకుంటే 154 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మీతో కలిసే డిపార్చర్ లో. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. గుర్తుండిపోతుంది ఈ జర్నీ అయితే రత్నాచల్లో. సో మనం డిపార్ట్ అయినాము సామర్లకోట్ జంక్షన్ నుంచి.
సో ఈ ఎలాగవుతుందో లేన్ వచ్చి కాకినాడ లేన్, కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్. 236 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము అన్నవరం స్టేషన్కి. 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక డైలీ చూసుకుంటే 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ మీతో కలుస్తా డిపార్చర్లో. ఇంకా మనం ఎస్సీఆర్ జోన్లోనే ఉన్నాము. దగ్గరకు అయితే ఈకోర్ జోన్లకి అయితే వస్తున్నాము. ఇప్పుడైతే జోన్ చేంజ్ అవుతుందో అప్పుడు నేనైతే మీతో షేర్ చేస్తాను జోన్ చేంజ్ అయిందని. సో డిపార్ట్ అయింది అన్నవరం నుంచి. జస్ట్ 2 minutes హాల్ట్ తీసుకుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో 253 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము తుని రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చి TUNI. డైలీ చూసుకుంటే 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. డైలీ వచ్చి 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ వస్తే, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. తుని కలుస్తాను డిపార్చర్లో. తుని నుంచి డిపార్ట్ అయ్యాము. ఈస్టర్న్ ఘాట్స్ ఏనావు. అనకాపల్లికి అయితే వచ్చేసాము. సో టోటల్గా 317 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చి AKP. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. డైలీ చూసుకుంటే 74 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మీతోని కలిస్తే డిపార్చర్ లో. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి దువ్వాడ. అండ్ అనకాపల్లి వరకు అయితే జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ అవుతుంది. దువ్వాడ నుంచి అయితే ఈస్ట్ కోస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు మన రత్నాచల్ కి. మీతోని కలిసిన డిపార్చర్. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది అనకాపల్లి నుంచి.
సో మెయిన్గా మనమైతే తాడి రైల్వే స్టేషన్లో అయితే ఆగినాము. ఎందుకంటే తాడి తర్వాత దువ్వాడ స్టేషన్. ఇక్కడ ఎందుకు ఆగిందంటే మన రత్నాచల్ అయితే విశాఖపట్నం లేన్లోకి అయితే ఆగింది. ఆపోజిట్ లో అయితే అలపూజ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అది కూడా తాడికి హౌటర్స్ లో అయితే ఆగింది. ఎందుకంటే జోన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి, కంప్లీట్ గా ఏంటంటే జోన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎంత ఏ టైంకి వచ్చింది ఏంది ప్రతి ఒక్కటి అయితే జోన్ వాళ్ళు అయితే తెలుసుకుంటారు. తర్వాత జోన్ లోకి అయితే ఎంటర్ కానిస్తారు. అది అందుకనే తాడిలో అయితే ఆగింది. అక్కడ ఆపోజిట్ లో కూడా అలపూజ ఎక్స్ప్రెస్ కూడా సేమ్ ఇకోర్ నుంచి ఎస్సీఆర్ లోకి అయితే వస్తుంది. అందుకని దాన్ని కూడా ఆపేసారు. సో జోనల్ మొత్తం క్లియర్ అయిపోయింది. అందుకనే మన ట్రైన్ డిపార్ట్ అయింది. సో మనకి క్లియరెన్స్ దొరికేసింది. అలపూజ వెళ్ళే బొకారోకి అయితే క్లియరెన్స్ దొరికేసింది. Welcome to East Coastal Railways. East Coast Railways. Thank you East Coast Railways. సో మన అఫీషియల్గా జోన్లకు అయితే వచ్చేసినాము. ఈకోఆర్ జోన్లకి డివిజన్ చూసుకుంటే వాల్టర్ డివిజన్ వస్తుంది. సో దువ్వాడకి అయితే వచ్చేసినాము. త్రీ 332 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం దువ్వాడ స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే DVD. డైలీ చూసుకుంటే 124 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ మనం అఫీషియల్గా అయితే ఇకోర్ జోన్లకు అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇకోర్ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. ఇతన్ని కలుస్తా డిపార్చర్లో. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం అయితే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. డిలే చూసుకుంటే 3 మినిట్స్ బిఫోరే మనమైతే వచ్చాము దువ్వాడకి. సో మీతోనే కలిస్తే డిపార్చర్. సో రన్ విషయంలో చూసుకుంటే అసలు మనం మాట్లాడి కూడా వేస్ట్. అంత ఎక్సలెంట్ రన్ ఉంది. పాస్ మార్కులు చూసుకుంటే 10కి 10 అయితే నేను రేటింగ్ ఇస్తాను ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ కి. అసలు రన్ విషయంలో అసలు ఎంత మాట్లాడినా తక్కువనే. అంత బాగుంది రన్ అయితే రత్నాచల్ది. శ్రీ శాతవాహన రన్ ఎట్లా ఉంటుందో మన అప్కమింగ్ బ్లాగ్స్ వచ్చి శాతవాహన ఇంకా పినాకిని ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ర్యాండమ్గా చేస్తున్నాను. ఏది కుదిరితే అది అయితే బ్లాగ్ అనేది వస్తుంది. దీని తర్వాత చూద్దాం ఎట్లా అవిట్లా రన్ ఎట్లుంటుందో అనేది చూద్దాము. సో దువ్వాడ నుంచి డిపార్ట్ అయినాము. 5 మినిట్స్ హాల్ట్ అయితే తీసుకుంది. సో అఫీషియల్గా అయితే 2 మినిట్సే. ఎందుకంటే 3 మినిట్స్ బిఫోర్ వచ్చింది కాబట్టి ఆ 3 మినిట్స్ కవర్ చేసి మళ్ళీ 2 మినిట్స్ యాక్చువల్ హాల్ట్ తీసుకొని 5 మినిట్స్ తర్వాత డిపార్ట్ అయింది దువ్వాడ నుంచి. దువ్వాడ అంటే ఆల్మోస్ట్ మనం విశాఖపట్నంలోకి ఎంటర్ అయినట్టే. WAP7 లల్లగూడ WAP7.
విశాఖపట్నం ELTS ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. గోమో WP7 హైలైట్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి ఇక్కడ. ఖతర్నాక్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ లోకో షెడ్లో, ELTS ట్రిప్ షెడ్లో. అరైవింగ్ విశాఖపట్నం. సో టోటల్గా 350 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము విశాఖపట్నం స్టేషన్కి, ద సిటీ ఆఫ్ డెస్టినీ. అండ్ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడతో 350 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. 5 minutes డిలేతో అయితే వచ్చింది మన ట్రైన్. సో ప్రైజింగ్స్ మనం ఒక్కసారి రత్న ప్రైజింగ్స్ మాట్లాడుకుంటే, సెకండ్ సీటింగ్ వచ్చి 155 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అదే CC చైర్ కార్ అయితే, AC చైర్ కార్ అయితే 555 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. అండ్ అదే ఇంకోటి మనం జనరల్ క్లాస్ చూసుకుంటే 130 రూపీస్ అయితే జనరల్ క్లాస్ కాస్టింగ్ అయితే అవుతుంది. రత్నాచల్ కోచ్ పొజిషన్ చూసుకుంటే 8 సెకండ్ సీటింగ్ కోచెస్ ఉన్నాయి, 10 జనరల్ క్లాసెస్ అయితే ఉన్నాయి, అండ్ 3 AC చైర్ కార్ అయితే ఉన్నాయి, 2 SLRD అయితే ఉన్నాయి. ఈ బ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేసి, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Did my mind